హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎన్సీఆర్టీ సిలబస్ 8th క్లాస్ మ్యాథ్స్ చూస్తున్నాం. సో ఇక్కడ 4th చాప్టర్ ప్రయోగాత్మక జ్యామితి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇదివరకటి వీడియోలో అయితే 3rd లెసన్ వరకు చూసాం కదా, అండర్స్టాండింగ్ క్వాడ్రిలాటరల్స్ వరకు. 7th క్లాస్లో ట్రయాంగిల్స్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తామని చూసాం కదా. మరి 8th క్లాస్లో ఇక్కడ క్వాడ్రిలాటరల్స్ గురించి ఇచ్చారు. సో చతుర్భుజాలను ఎన్ని కొలతలు ఇచ్చినప్పుడు మనం ఏకైక చతుర్భుజాన్ని అంటే మనం ఇచ్చిన కొలతలతో ఒకే ఒక చతుర్భుజాన్ని గీయగలగటాన్నే ఏకైక చతుర్భుజం నిర్మించటం అని అంటాం. మరి ఆ ఒకే ఒక్క చతుర్భుజాన్ని గీయటానికి మనకు ఎన్ని కొలతలు అవసరం కనీసం అని ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే 4 మెజర్మెంట్స్ ఇచ్చారు కదా. సో ఇవే కొలతలే ఇక్కడ సేమ్ ఉన్నాయి చూసినట్లయితే. కానీ ఇక్కడ దీర్ఘచతురస్రం ఉంటే ఇక్కడ చూస్తే సమాంతర చతుర్భుజం ఉంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ చూసినట్లయితే యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది, మరి ఇక్కడ వేరే విధంగా ఉంటుంది. 90 డిగ్రీస్ అయితే ఉండదు ప్యారలోగ్రామ్లో. ఓకే, సో ఇక్కడైతే మెజర్మెంట్స్ ఇచ్చారు, కానీ మనం ఖచ్చితంగా ఇచ్చిన కొలతలతో ఒకే ఒక చతుర్భుజాన్ని గీయడానికి ఇవి సరిపోవు, అంటే ఇంకా ఒక ఎక్స్ట్రా మెజర్మెంట్ అవసరం. సో అదే ఇక్కడ ఇచ్చారు చూసినట్లయితే. దీన్ని బట్టి ఒక ఏకైక చతుర్భుజ నిర్మాణానికి 4 కొలతలు సరిపోవు. ఓకే, సో 5 కొలతలు ఒక ఏకైక చతుర్భుజానికి సరిపోతాయా అని ఇచ్చారు. సో అది కూడా చూద్దాం. సో మరి ఇక్కడ చూసినట్లయితే సేమ్ మెజర్మెంట్స్, కానీ ఇక్కడ ఒక డయాగ్నల్ కూడా ఇచ్చారు. సో దీని ఆధారంగా మనం ఒకే ఒక్క చతుర్భుజాన్ని మాత్రమే గీయగలం. ఎందుకంటే ఒకవేళ దీని యొక్క లెంత్ పొట్టిగా ఉంటే ఈ మొత్తం చతుర్భుజం యొక్క ఆకారమే మారిపోతుంది. సో ఈ లెంత్ ఇచ్చారంటే అంటే 5వ కొలతని 5th మెజర్మెంట్ సహాయంతో మనం ఈ చతుర్భుజాన్ని అంటే ఇక్కడ దీర్ఘచతురస్రాన్ని ఖచ్చితంగా ఒకే ఒక్క చతుర్భుజం అంటే ఏకైక చతుర్భుజంగా గీయగలుగుతాం. అంటే వేరే ఏ చతుర్భుజాలు కాకుండా మనకు ఇదే వస్తుంది ఈ 5 కొలతలతో. ఓకే, సో ఇక్కడ ముఖ్యంగా ఏ కొలతలో, సో 5 మెజర్మెంట్స్ అన్నాం కదా, ఆ 5 మెజర్మెంట్స్తో ఖచ్చితంగా ఏ కొలతలు ఉన్నప్పుడు మాత్రమే మనం చతుర్భుజాన్ని గీయగలము ఇక్కడ చూపించారు. చూసినట్లయితే 4 భుజాలు మరియు ఒక కర్ణం, 4 సైడ్స్ అండ్ 1 డయాగ్నల్ ఇచ్చినప్పుడు మనకు ఒక చతుర్భుజాన్ని అంటే ఏకైక చతుర్భుజాన్ని యూనిక్ క్వాడ్రిలాటరల్ అంటాం ఇంగ్లీష్లో అయితే. సో దాన్ని నిర్మించగలుగుతాం. నెక్స్ట్, సో 2 కర్ణాలు, 3 భుజాల పొడవులు. ఓకే, అలాగే 2 ఆసన్న భుజాలు, 3 కోణాలు, మరి 3 భుజాలు, వాటి మధ్య కోణాలు లేదా ఇతర ప్రత్యేక ధర్మాలు తెలిసినప్పుడు, అంటే క్వాడ్రిలాటరల్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, దానికి 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే మనకు భుజం కొలతలో 1 ఇచ్చినప్పటికీ కూడా 4 భుజాల పొడవులు తెలిసిపోతాయి కదా, సేమ్ ఉంటాయి కదా 4 భుజాల పొడవులు. సో ఆ విధంగా ప్రత్యేక ధర్మాలు తెలిసినప్పుడు కూడా మనం ఈజీగా 5 కొలతల్ని ఏర్పాటు చేసుకొని ఆ ధర్మాల ఆధారంగా చతుర్భుజాన్ని నిర్మించవచ్చు అని ఇచ్చారు. సో వీటినైతే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో మీకు గుర్తుంచుకోవడానికి ఈజీగా గుర్తుంచుకోవడానికి ఇక్కడ నంబర్స్ వైజ్ వేసాను చూడండి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఏ విధంగా మనకు ఏవైనా మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు దానితో ఇచ్చిన చతుర్భుజం ఏకైక చతుర్భుజాన్ని గీయగలమా లేదా అనేసి ఏ విధంగా తెలుసుకోవాలో చూద్దాం. ఒక చతుర్భుజం ఏర్పడుతుందా లేదా అని ఎలా చెక్ చేయాలి, రఫ్గా ఒక డయాగ్రామ్ గీసి మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే AB = 7 సెంటీమీటర్స్, BC = 6 centimeters and CD = 4.5 centimeters, DA = 8 centimeters. ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. సో ఇవి 4 మెజర్మెంట్స్ కదా. మరి ఇంకొక కొలత ఏదైనా ఒకటి యాంగిల్ B = 70 degrees అని తీసుకున్నాం అనుకోండి. మరి ఈ కొలతలతో ఒక చతుర్భుజం అనేది ఏర్పడుతుందా లేదా అని రఫ్గా ఒకసారి చూద్దాం. ఓకే, సో చూసినట్లయితే AB 7 సెంటీమీటర్స్ ఇలా గీసామనుకోండి. AB 7 సెంటీమీటర్స్. మరి ఇక్కడ యాంగిల్ B ఎంత? 70 degrees. సో మనం ఇక్కడ ఒక ప్రొట్రాక్టర్ ఉంచేసి ఈ విధంగా ఇక్కడ 90 degrees ఉంటుంది కదా, ఇటువైపు 70 degrees ఎక్కడుందో చూసుకొని అక్కడ ఒక లైన్ని గీస్తాం. ఓకే,
సో ఇది 70 degrees ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే BC. సో ఇక్కడ C ఉంటుంది, ఇక్కడ D ఉంటుంది అనుకుంటే BC ఎంత 6 centimeters. సో మనం వృత్తలేఖినితో ఇక్కడ BC స్కేల్ మీద 6 centimeters ఉండేట్లు తీసుకోవాలి. తీసుకొని మనం దీన్ని ఖండించినట్లయితే 6 centimeters అనేది వస్తుంది కదా. నెక్స్ట్ CD 4.5 centimeters తీసుకుని ఇక్కడ C కేంద్రంగా తీసుకొని ఒక కర్వ్ని డ్రా చేస్తాం. నెక్స్ట్ DA 8 centimeters స్కేల్ పైన తీసుకుని మరి A కేంద్రంగా ఉంచేసి ఈ విధంగా మరొక కర్వ్ని డ్రా చేసామంటే ఇక్కడ ఒక పాయింట్ శీర్షం ఏర్పడుతుంది కదా. సో వీటిని యాడ్ చేసేసామంటే మనకు ఒక చతుర్భుజం అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. రఫ్గా ఒక డయాగ్రామ్ గీసి అసలు ఈ కొలతలతో క్వాడ్రిలాటరల్ యూనిక్యూ క్వాడ్రిలాటరల్ అనేది ఏర్పడుతుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే 4 భుజాల కొలతలు ఒక కోణం కొలత ఇచ్చినప్పుడు, ఓకే 4 భుజాల కొలతలు ఒక కోణం ఇచ్చినప్పుడు ఒక చతుర్భుజాన్ని ఏకైక చతుర్భుజాన్ని గీయగలుగుతాం. అలాగే 4 భుజాలు ఒక కర్ణం, 3 భుజాలు 2 కర్ణాలు, 3 భుజాలు వాటి మధ్య 2 కోణాలు. ఓకే, నెక్స్ట్ ఆసన్న 2 భుజాలు వాటి మధ్య 3 కోణాలు. సో ఈ విధంగా నంబరింగ్స్ ఆర్డర్లో ఉంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుందని మీకు ఇలా చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే సో వాటితోనే ఏ విధంగా గీయాలి అని ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మీరు ఒకసారి దీన్ని బ్రీఫ్గా చూసుకోండి. ఓకే ఓకే నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇచ్చారు చూడండి. 5 కొలతలతో ఏకైక చతుర్భుజాన్ని నిర్మించవచ్చని తెలుసుకుందాం. చూసినట్లయితే BA = 5 centimeters, AT = 6 centimeters అండ్ AS = 6.5 centimeters ఉండేట్లు సమాంతర చతుర్భుజం అని అన్నారు. సో సమాంతర చతుర్భుజం అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అలాగే ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో మనకు ఫస్ట్ ఇచ్చిన కొలతలతో చతుర్భుజాన్ని గీయగలమా లేదా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆ చతుర్భుజాల యొక్క ధర్మాలు తెలిసి ఉండాలి. అప్పుడే మనం 5 కొలతల్ని రెడీ చేసుకొని దాని ద్వారా ఒక చతుర్భుజాన్ని గీయగలం అనేది మనకు ఐడియా వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే BA, సో ఫస్ట్ రఫ్గా గీసి చూద్దాం. BA ఓకే 5 centimeters. మరి AT, సో AT అనేది BA ఇక్కడ T ఇక్కడ S ఉంటుందని అనుకున్నట్లయితే ఇక్కడ ATకి మనం వృత్తలేఖనితో ఒక చాపాన్ని గీస్తాం 6 centimeters ఉండేలాగా. నెక్స్ట్ AS, సో AS అంటే డయాగ్నల్ అవుతుంది కదా AS. సో ఈ డయాగ్నల్ని ఇలా గీసామనుకోండి AS 6.5 centimeters ఉండేలాగా. ఓకే, మరి ఇక్కడ సమాంతర చతుర్భుజం అన్నారు కదా. సో ఇక్కడ మనం ఎంత మెజర్మెంట్ తీసుకున్నాం? ATకి 6 centimeters. సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా, అంటే ప్యారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజంలో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా. సో మనకి ఈ ధర్మం తెలిసి ఉండాలి, అప్పుడే మనం దీన్ని గీయగలుగుతాం. సో ఇక్కడ 6 centimeters AT, సో సేమ్ కాబట్టి ఇదే మెజర్మెంట్తో దీన్ని ఈ విధంగా ఖండిస్తాం. ఓకే, 6 centimeters స్కేల్ తీసుకొని 6 centimeters ఈ పొడవు ఉండేలాగా ఖండిస్తాం. ఓకే, అప్పుడు మనకు S అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం? ఇక్కడ BA సేమ్, ST BA యొక్క కొలతలు సేమ్ ఉంటాయి, ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా ప్యారలలోగ్రామ్లో. సో ఇక్కడ 5 centimeters తీసుకుని S కేంద్రంగా వృత్తలేఖనితో దీన్ని ఈ విధంగా ఖండిస్తాం. అప్పుడు ఈ 5 centimeters ఇక్కడ కూడా వస్తాయి. సో నెక్స్ట్ ఇంకా ఈ రెండింటిని యాడ్ చేసేస్తాం, అంటే AT కూడా వస్తుంది, అంటే 6 centimeters. ఓకే, సో ఈ విధంగా మనం రఫ్గా వేయడం ద్వారా ఇచ్చిన కొలతలతో అంటే ధర్మాలను కూడా ఉపయోగించుకొని చతుర్భుజాన్ని అంటే ఏకైక చతుర్భుజాన్ని నిర్మించగలమా లేదా అని తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ సో వీటన్నిటిని ఆ విధంగానే చేస్తాం. ఓకే, సో ఇక్కడ స్టెప్స్ వైజ్ ఇచ్చారు, ఏ కొలతలు ఇచ్చినప్పుడు ఏ చతుర్భుజాలని ఏ విధంగా నిర్మిస్తామని. సో ఒకసారి మీరు దీన్ని చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ కొన్ని ప్రత్యేక సందర్భాలు, సో సమ్ స్పెషల్ కేసెస్ చూసినట్లయితే ఇక్కడ 5 కొలతలు ఉపయోగించి మనం ఇదివరకు మనం 5 కొలతలు ఉపయోగించి చతుర్భుజాన్ని గీసాం. కానీ కొన్నిసార్లు 5 కొలతలు పూర్తిగా ఇవ్వకుండా మనకు ఒక చతురస్రం లేదా ఒక దీర్ఘ చతురస్రం లేదా ప్యారలలోగ్రామ్ ఇలాంటి వాటి ధర్మాల ఆధారంగా కూడా గీయవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. సో అది చూసినట్లయితే 4.5 centimeters భుజం గల చతురస్రం నిర్మించండి
అని ఇచ్చారు. సో ఇక్కడ చతురస్రం స్క్వేర్ అంటున్నామంటే ఇందులో 4 భుజాల పొడవులు సమానం, అట్లనే యాంగిల్స్ 90 అన్నీ కూడా 90 డిగ్రీస్ ఉంటాయి. 4 యాంగిల్స్ కూడా 90 డిగ్రీస్ ఉంటాయి. ఓకే, సో దాని ఆధారంగానే మనం ఈజీగా చతురస్రాన్ని నిర్మించగలం. ధర్మాలు కూడా తెలుసుండాలి, అప్పుడు మనం ఒక చతుర్భుజాన్ని ఏకైకంగా నిర్మించగలమా లేదా అనేది తెలిసిపోతుంది. ఓకే, సో ఇక్కడ ప్యారలలోగ్రామ్ ఇచ్చారు. సో ఇదివరకే మనం చూసాం. సో రఫ్గా డ్రా చేసి చూపించాను కదా ఫ్రెండ్స్, ఆ విధంగా ప్యారలలోగ్రామ్ని కూడా గీస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కైట్ కూడా ఇచ్చారు. ఓకే, సో మనం ఇక్కడ గాలిపటంలో చూసినట్లయితే ఆసన్న భుజాలు సమానంగా ఉంటాయి కదా, అంతేకాదు ఇక్కడ గాలిపటంలో కర్ణాలు లంబంగా ఖండించుకుంటాయి. ఓకే, సో ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుందని చూపించారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏకైక చతుర్భుజ నిర్మాణానికి 5 కొలతలు అవసరమని ఇచ్చారు. ఓకే, 4 భుజాలు మరియు 1 కర్ణం కొలత ఇచ్చినప్పుడు, అలాగే 2 కర్ణాలు 3 భుజాలు ఇచ్చినప్పుడు ఏకైక చతుర్భుజాలని నిర్మించవచ్చు. అలాగే 2 ఆసన్న భుజాలు 3 కోణాలు, అలాగే 3 భుజాలు వాటి మధ్య కోణాలు ఇచ్చినప్పుడు ఏకైక చతుర్భుజాలను నిర్మించవచ్చు. ఓకే, సో ఇక చూసాం. నెక్స్ట్ దత్తాంశ నిర్వహణ, డేటా హ్యాండ్లింగ్. సో మనం ప్రీవియస్ పేపర్స్ని ఒకసారి రిఫర్ చేసినట్లయితే ప్రతి ఎగ్జామ్లో కూడా డేటా హ్యాండ్లింగ్ నుంచి క్వశ్చన్స్ అడిగారు. సో ముఖ్యంగా వేటి నుంచి అంటే బాహుళకం, సగటు, అలాగే మధ్యగతం నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగారు. సో ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.